రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్ములను మీ కుటుంబాలను నడిపించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. కృపయు కనికరమును మరి సమాధానమును మీ కుటుంబాలలో విస్తరింప చేయునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగం నుంచి కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక దినాల నుంచి ఈ యొక్క ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారు కలిగి ఉన్న సమృద్ధిని బట్టి, సంతృప్తిని బట్టి భక్తి జీవితంలో దేవుని యొక్క విషయంలో అశ్రద్ధగా ఉండటాన్ని పాపముగా దేవుడు గుర్తించి ఆ పాపమునకు తప్పకుండా శిక్ష కలుగుతుంది అని ఆమోసు ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, వారు చేసిన పాపం ఏంటంటే వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన విధానాలను బట్టి వారు దేవుని యెడల అశ్రద్ధగా ఉన్నారు. నేటి కాలంలో కూడా అనేకులు జీవితాలు గమనించినట్లయితే దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా దేవుడంటే ఎంతో శ్రద్ధగా ఉంటారు, ఎంతో భక్తిగా ఉంటారు, ఎంతో వినయంగా ఉంటారు, ఎంతో విధేయతగా ఉంటారు, ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత గర్వించిన స్వభావాలు చాలామంది జీవితంలో కనబడతాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశము నుంచి విడిపించబడ్డారు, కానాను దేశం మీకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడింది. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ పశువులు సంపద అభివృద్ధి చెందిన తర్వాత నీ హృదయంలో నువ్వు మదించి నీ దేవుడి విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు, దేవుని విషయంలో భయం లేకుండా ఉండకూడదు అని దేవుడు జాగ్రత్త సుమి అని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం కలిగి ఉన్న సమస్తము కూడా దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని ద్వారా మనం పొందుకున్న మనము దేవునిని మరిచిపోయే వారముగా, దేవుని విషయంలో అశ్రద్ధగా ఉండే వారముగా ఉండకూడదు. మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి, శ్రద్ధాభక్తులు చూపించే విధంగా మనం నడుచుకోవాలి. కానీ ఆనాటి ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు దేవుని విషయంలో శ్రద్ధ లేని వారిగా ఉన్నారు. కనుక దేవుడు ఆమోసు ద్వారా చెప్తా ఉన్నాడు, వారిని చెరకు తీసుకుని వెళ్తానని చెప్పు, హెచ్చరించు అంటున్నాడు దేవుడు. చెరలోకి వాళ్ళు తీసుకోబడతారు అని చెబుతున్నాడు. సుఖాసక్తులతో ఉత్సాహధ్వని చేస్తున్న వారి యొక్క ధ్వని, ఉత్సాహధ్వనులు గతించిపోతాయని చెప్పు అని ఆమోసు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే యాకోబు చూడండి దేవుని బిడ్డలారా, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. దేవుని బిడ్డలారా గమనించండి, వారు యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారు కలిగి ఉన్న సమృద్ధిని బట్టి అశ్రద్ధ ఉంది వారిలో, రెండోది గర్వం ఉందండి వాళ్ళలో. ఈనాడు దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో దేవుని ద్వారా ఆశీర్వదించబడిన తర్వాత దేవుని విషయంలో అశ్రద్ధగా ఉంటూ దేవుని విషయంలో గర్వముతో నింపబడి ఉంటున్నావేమో జాగ్రత్త. దేవుడు అంటున్నాడు యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము అంటున్నాడు. ఆయన అసహ్యము అంటున్నాడు. దేవుడు అసహించుకుంటున్నాడు. దేవుడికి ఏంటి అసహ్యం అంటే, గర్వము ఉన్నవారు అంటే దేవునికి అసహ్యము. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో, నువ్వు కలిగి ఉన్న గర్వాన్ని దేనిని చూసి గర్విస్తున్నావు? ఏమి ఉందని గర్విస్తున్నావు?
కీర్తనాకారుడైన దావీదు ఒక చక్కని మాట అంటాడండి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు కానీ, గర్విస్తారు కొంతమంది, గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తులు ఐశ్వర్యాలను బట్టి గర్వించి అతిశయపడే వాళ్ళుగా ఉంటారు. అందుకనే దేవుడు అంటున్నా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, మనమైతే దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని బట్టి గర్విస్తూ ఉన్నావు నువ్వు? నీకున్న సంపదను బట్టా, నీకున్న జ్ఞానాన్ని బట్టా, నీకున్న భక్తి జీవితాన్ని బట్టా, నీవు కలిగి ఉన్న ఆస్తులు ఐశ్వర్యాలను బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావేమో. నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న మరి నీకున్న బలాన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలాంటిది దేవునికి అసహ్యము అంటున్నాడు దేవుడు. నాకు అసహ్యము. నువ్వెవరైనా సరే, ఒకవేళ నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివా, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తివా, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివా, దేవుని రక్తములో కడగబడిన వ్యక్తివా, దేవుని బిడ్డగా పిలువబడుతున్న వ్యక్తివా, నీలో గర్వము ఉంటే అది దేవుడు అసహించుకుంటానటువంటి వారిని. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు అసహించుకునేవి చాలా ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 కూడా ఆయనకు హేయములు. దేవుని బిడ్డలారా గమనించండి, 7 ఆయనకు హేయములు. దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైనవి, వాటి గురించి జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు ఇక్కడ. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 కూడా ఆయనకి హేయములే. ఏంటి అవి అని ఇక్కడ మనం చదివినట్లయితే బైబిల్ వాక్యములో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, అవేవనగా అహంకార దృష్టి. దేవుని బిడ్డలారా, అనేకులు వారి కలిగి ఉన్న దాన్ని బట్టి వారి దృష్టి ఎలా ఉంటుందంటే అహంకారంగా ఉంటుంది, గర్వంతో నింపబడి ఉంటుంది. చూపులో కూడా గర్వం ఉంటుందంటండి, అహంకార దృష్టి. ఈ ఉదయకాల సమయంలో దేనిని చూసుకొని అహంకార దృష్టి కలిగి ఉంటున్నావు నీవు? అహంకారముతో ఉంటున్నావు నీవు? దేవుడు అంటున్నాడు, అహంకార దృష్టి కలిగి ఉన్నవాళ్ళు దేవునికి అసహ్యులు. కొద్దిగా కలిగి ఉంటే, కొద్దిగా జ్ఞానం ఉంటే, కొద్దిగా సంపద ఉంటే, కొద్దిగా బలం ఉంటే, కొద్దిగా అధికారం ఉంటే, ఈరోజు చాలామంది అహంకార దృష్టితో ఉంటున్నారు. చూపులో కూడా అహంకారం ఉంటుందండి చాలామంది, చూపులోనే అహంకారము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, అహంకార దృష్టి అంటే దేవునికి అసహ్యమని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కలలాడు నాలుకయు ఏంటంటే, కలలాడు నాలుకయు, అబద్ధాలాడే నాలుకంటే దేవునికి హేయము, దేవునికి అసహ్యము. అందుకనే సహోదరులారా, మీరు ఒకరితోనొకడు అబద్ధం ఆడకూడదు అని వాక్యం చెబుతూ ఉంది. అబద్ధము మనల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తుందండి. అహంకార దృష్టి కూడా దేవునికి మనల్ని దూరం చేస్తుంది. కళ్ళలాడు నాలుక, అబద్ధాలాడే నాలుక. దేవుని బిడ్డలారా, మరి ఒక విషయాన్ని గమనించినట్లయితే చూడండి, నిరపరాధులను చంపు చేతులను, నిరపరాధులను చంపు చేతులంటే దేవునికి అసహ్యము. అబద్ధాలాడే నాలుకంటే, అహంకార దృష్టి అంటే నిరపరాధులను, ఎటువంటి నేరం లేని వారిని చంపే చేతులు. చాలామంది ఇటువంటి వ్యక్తులుగా ఉంటారండి. ఏ నేరం లేకపోయినా, ఏ తప్పు లేకపోయినా నిరపరాధులను
ఏ అపరాధం లేని వారిని చంపే వ్యక్తులుగా ఉంటారు. అలాంటి వారంటే దేవునికి అసహ్యము. దేవుని బిడ్డలారా, అలాగే మనం గమనించినట్లయితే దుర్యోచనలను యోచించు హృదయము, దురాలోచన చేస్తూ ఉంటారు హృదయములో. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, హృదయ పరిశోధకుడు యెహోవాయే. నీ హృదయం ఎలాంటి ఆలోచనతో ఉందో, నీ హృదయం ఎలాంటి ఆలోచనతో నింపబడి ఉన్నదో, దుర్యోచనలను యోచించు హృదయము. ఉదయకాల సమయంలో గమనించండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనదని భక్తుడైన యిర్మీయా చెబుతా ఉన్నాడు. అది ఘోరమైన వ్యాధి గలదని చెబుతున్నాడు. హృదయాన్ని ఎవరు పరిశీలిస్తాడని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు మాత్రమే మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో. ఈనాడు చాలామంది జీవితాలలో హృదయంలో రకరకాలైన దుష్టమైన ఆలోచనలు పుడతా ఉన్నాయి. అలాంటి దుర్యాలోచనలు చేయు హృదయం అంటే, యోచించే హృదయం అంటే దేవునికి అసహ్యము. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి, నీ పొరుగు వారి గురించి, నీ తోటి వారి గురించి ఎలాంటి ఆలోచనలు నీ హృదయంలో ఉన్నాయి? యేసేపు తన అన్నల దగ్గరికి వస్తున్నప్పుడు అన్నలందరూ కూడా హృదయంలో ఆలోచించుకున్న దురాలోచనలు వారు అతని మీద చెయ్యి సాగిరి అని ఉంది. దురాలోచనలు చేస్తున్నారండి తమ్ముడు విషయంలో. ఈరోజు చాలామంది కూడా భార్య విషయంలో, భర్త విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో, బిడ్డల విషయంలో దురాలోచనలు కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలా యోచించే యోచన దేవునికి అసహ్యమని దేవుని వాక్యం చెబుతుంది. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములో. దేవునికి అసహ్యమైనది ఏంటంట దేవుని బిడ్డలారా? ఐదోది ఏంటంటే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కొంతమందికి మేలు చేయడం తెలియదండి. ఎప్పుడు చూసినా తమ ఇంటి వారికి కానీ పొరుగు వారికి కానీ కీడు చేసే వ్యక్తులుగానే ఉంటారు. వాళ్ళు మేలు చేయడం వాళ్ళకి చేత కాదు. మేలు చేయడం అనేది వాళ్ళకి తెలియదు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటికి, నీ పొరుగు వారికి, నీ తోటి వారికి, నీ సహోదరులకి నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? కొంతమందికి కీడు చేయడానికి పరుగులెత్తే పాదములంట. కీడు చేయాలంటే పరుగెత్తుతారు, మేలు చేయాలంటే మామూలు కూడా నడవరండి. కొంతమంది ఎప్పుడు కూడా కీడు చేయాలనే తలంపు కలిగి ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలందరూ కూడా మేలు చేసే వారిగానే ఉండాలి. నువ్వు కీడు చేస్తున్నావంటే నీవు దేవుని సంబంధివి కాదు అని బైబిల్ చెప్తా ఉంది. మేలు చేయువాడు దేవుని సంబంధాన్ని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను బ్రతికి ఉన్న కాలమంతయు కూడా మేలు చేయుచూనే సంచరించుచున్నాడని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటిలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సంచరించుచు మేలు చేయుచు సంచరిస్తూ ఉన్నాడంట. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చేయడానికి పరిగెత్తుతుందేమో నీ పాదాలు, చెడు చేయడానికి నీ పాదాలు పరిగెత్తుతున్నాయేమో. అలా కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు కలిగి ఉన్న వారిని దేవుడు అసహించుకుంటాడు. అలాంటి వాడు దేవునికి అసహ్యము వాక్యము చెబుతుందండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. ఆరోది ఏంటంట? లేని వాటిని పలుకు. కొంతమంది లేని వాటిని పుట్టిస్తారండి. ఈనాడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇటువంటిదే కనబడతా ఉంది. పొరుగువాని విషయంలో గొడ్డగాల్చి మీదేయటం, లేని వాటిని పలకటం, లేని వాటిని చెప్పటం. కొంతమంది ఇదే డ్యూటీ అండి, ఇదే పని వాళ్ళకే. ఎప్పుడు పొరుగువాని మీద, పొరుగువాని ఇంటి మీద, పొరుగువాని సంఘం మీద, పొరుగువాని సేవకుడి మీద
లేని వాటిని పలికే అబద్ధ సాక్షియు. దావీదంటాడు, నాకు తెలియని వాటి గురించి నాతో మాట్లాడుతూ ఉన్నారు, నన్ను అంటున్నారని చెప్పేసి దావీదు అంటున్నాడండి. నాకు ఆ మాటలేంటో తెలియదు, ఆ పనులేంటో తెలియదు, నాకు తెలియని విషయాల గురించి వాళ్ళు నా మీద చెబుతూ ఉన్నారు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. లేని వార్త పుట్టించకూడదని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చాలామంది చూడకుండానే, తెలియకుండానే అనేకులు ఇతరుల మీద లేని వాటిని పుట్టించే వ్యక్తులుగా ఉంటారండి. ఈరోజు ఉదయకాల సమయంలో నీ జీవితం అలా సాగుతూ ఉందేమో. నీ పొరుగువాని మీద లేని వాటిని పలుకుతూ ఉన్నావేమో, నీ తోటి వారి మీద లేని వాటిని పలుకుతూ ఉన్నావేమో, అన్నదమ్ముల మీద అక్కచెల్లెల మీద లేని వాటిని పలుకుతూ ఉన్నావేమో. కొంతమంది ఎప్పుడు కూడా పొరుగువాని మీద ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి చెప్పాలి అని చూసేవాళ్ళంటే, అలాంటి వ్యక్తులంటే దేవునికి అసహ్యము. దేవుని ప్రజలారా, చివరిగా మనం గమనించినట్లయితే అంటున్నాడు అక్కడ, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టే మరి గొడవలు పెట్టే వాళ్ళంటే దేవునికి అసహ్యము. కొంతమంది ఎప్పుడు కూడా ఒక కుటుంబం అన్నదమ్ములు మంచిగా ఉంటే వాళ్ళ మధ్య ఎప్పుడు గొడవ పెడదామా, కలహాలు పెడదామా, జగడాలు పెడదామా. భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ మంచిగా ఉంటే వారి మధ్య ఎప్పుడు కూడా గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు. కలహ ప్రియులు ఉంటారండి కొంతమంది. ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే గొడవలే కావాలి వాళ్ళకి. గొడవల కోసం చూస్తూ ఉంటారు. ఉదయాన్ని లేచిన కాడి నుంచి నైట్ పడుకునేదాకా వాళ్ళు ఎవరితో ఏ గొడవ పడదామా, ఎవరి మధ్య ఏ గొడవలు పెడదామా, ఇలాంటి ఆలోచనలతోనే చాలామంది జీవితాలు ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడగొట్టడము, అక్కచెల్లెల మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడగొట్టడము, అలాంటి పనులు చేసే వాళ్ళంటే దేవునికి అసహ్యము. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము అంటున్నాడు. నువ్వు గర్వంతో ఉంటే నీవు దేవునికి అసహ్యుడవే. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు చెబుతూ ఉన్నాడు, మరి అహంకార దృష్టి కలిగిన వారంటే దేవునికి అసహ్యము. కళ్ళలాడు అబద్ధాలాడే నాలుకంటే దేవునికి అసహ్యము. నిరపరాధులను చంపు చేతులంటే దేవునికి అసహ్యము. అన్యాయముగా, అక్రమముగా తన పొరుగు వారిని, మిత్రులని చంపే వ్యక్తులుగా ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళంటే దేవునికి అసహ్యము. అదేవిధంగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతా ఉంది, దుర్యోచనలను వేచించు హృదయము. దుష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అలాంటి ఆలోచన చేసే హృదయం అంటే దేవునికి అసహ్యము. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మేలు చేయడానికి పరిగెత్తుతున్నావా? కీడు చేయడానికి పరిగెత్తుతున్నావా? కీడు చేసడానికి నువ్వు పరిగెత్తినట్లయితే ఈరోజు మేలు చేసేవాళ్ళు లేరండి. మేలు చేసేవాళ్ళు క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డ, యేసు రక్తంలో కడగబడిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, మేలు చేయుట యందు విసుగక ఉండాలి. ఎప్పుడు కూడా మేలే చేయాలండి. మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి. కీడు చేయడానికి పరిగెత్తుతున్నావేమో, చెడు చేయడానికి పరిగెత్తుతున్నావేమో. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని నీ ఇంటోళ్ళ మీద, నీ ఇరుగు పొరుగు వాళ్ళ మీద, నీ సంఘస్థుల మీద, నీ సేవకుల మీద, నీ పొరుగు వాడి మీద లేనిపోని వాటిని పలుకుతున్నావేమో. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు అసహించుకుంటాడు. చివరిగా అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టేవాడు.
జగడాలు పెట్టేవాళ్ళు, అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య జగడాలు పెట్టే వ్యక్తులు చాలామంది ఉంటారండి. వీళ్ళ పని ఎప్పుడంతేనండి, సంఘాల మధ్య, సేవకుల మధ్య గొడవ పెట్టడం, సంఘాల మధ్య గొడవ పెట్టడం, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవ పెట్టడం, కుటుంబాల్లో గొడవలు పెట్టడం, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య గొడవ పెట్టే వ్యక్తులుగా ఉంటారు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. దేవుడు నన్ను అసహించుకుంటే నాకేమవుతుందిలే అనుకుంటున్నావేమో. దేవుడు అసహించుకున్న వారందరంట వాక్యాన్ని గమనించినట్లయితే ఎక్కడికి వెళ్తారో ప్రకటన గ్రంథములు యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. దేవునికి అసహ్యంగా నువ్వు జీవిస్తుంటే నాకేమవుతుందని అనుకుంటున్నావేమో. దేవునికి అసహ్యంగా జీవించే వాళ్ళందరికీ పరలోకము లేదు, కానీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, దేవుని బిడ్డలారా 8వ వచనము మనం చదివినట్లయితే, 9వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడు 8వ వచనము, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగుండములో మండు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. నీవు దేవునికి అసహ్యంగా నువ్వు జీవించినట్లయితే నీవు వెళ్ళే స్థలం ఒకటి ఉంది, పరలోకానికి వెళ్ళరండి వీళ్ళందరూ. ఎక్కడికి వెళ్తారో తెలుసండి, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్నిలో పాలు పొందుకుంటారండి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకొని, దేవునికి ఒకవేళ అసహ్యంగా జీవిస్తున్నామేమో, దేవునికి అసహ్యమైన కార్యాలు మనలో ఉన్నాయేమో పరిశీలించుకొని, పరీక్షించుకొని, దేవునికి అసహ్యంగా కాకుండా దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవుని ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.